సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి విశాల్ వస్తాడు. విశాల్ రాగానే బాబు మీరా రండి బాబు కూర్చోండి అని చెప్పి విశాల్ని కూర్చోబెట్టి ఏంది బాబు ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పద్మమ్మ అయితే బాబు బిడ్డ కోసం వచ్చినట్టుగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక లోపల నుండి ఆనంది వస్తుంది. ఆనంది రాగానే చూసి విశాల్ అయితే ఆనందిని చూసి అలా మైమర్చిపోతాడు. ఇక అది చూసి పద్మమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంది విశాల్ గారు ఎలా వచ్చారు అని చెప్పి ఆనంది అడుగుతుంది. ఇక అక్కడ ఉన్న సింహాద్రి కూడా ఏంది బాబు ఎలా వచ్చారని చెప్పి అడిగితే పద్మమ్మ అయితే ఏంది బాబు బిడ్డని చూడడానికి బిడ్డతో మాట్లాడడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. ఈయనేంది బిడ్డ కంటే ఏమీ తెలియదు, ఈయనకు కూడా తెలియదా, అబ్బా ఈయన నేను ఇప్పుడు పక్కకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విశాల్ అయితే ఆనందితో ఇలా మా అమ్మ ఎంతమంది వస్తారు అవి అడగడానికి పంపించింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో పద్మమ్మ అయితే సింహాద్రిని లాక్కొని పక్కకు వెళ్ళిపోతుంది. ఇక విశాల్ అయితే అవునా అది అమ్మనైనా చెప్తారు అని చెప్పి అంటుంది. ఇక పద్మమ్మ లాక్కొని వెళ్ళిపోయాక సింహాద్రి అయితే ఏంది ఎలా లాక్కొని వచ్చావని చెప్పి వాళ్ళైతే అలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే విశాల్ బాబు గారు ఇక్కడే ఉండండి, నేను మీకు మంచి అల్లం చాయ్ తీసుకువస్తానని చెప్పి అంటుంది. సరే కానీ ఇదిగో నీకోసం నేను పూలు తీసుకువచ్చాను ఆనంది అని చెప్పి పూలను ఇస్తూ ఉంటాడు. అవి ఇచ్చాక థ్యాంక్ యూ విశాల్ బాబు గారు అని చెప్పి లోపలికి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొని వస్తుంది. ఏంటి నేను ఇచ్చిన పూలు నా ముందే తలలో పెట్టుకొని సంతోషిస్తుంది అనుకున్నాను, థ్యాంక్ యూ చెప్పేసి పట్టుకు వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి విశాల్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే ఆ పూలు తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. ఇక తను అయితే తన చేతితో స్వయంగా చేసిన అల్లం చాయ్ని తీసుకొని వచ్చి విశాల్కి ఇస్తుంది. విశాల్ ఆ చాయ్ తాగగానే ఎంత బాగా చేశారో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అది అయిపోయాక ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం నాకు ఇదే మొదటిసారి, మీరు ఎంత ఆనందంగా ఉన్నారో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే అవును మా జ్యోతమ్మ సమస్యల్లో నుండి బయటపడింది అని చెప్పి ఆనంది అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విషయాలు అయితే నా ఫ్రెండ్కి కాల్ చేసి నా ఫ్రెండ్ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను వస్తారా అని చెప్పి అంటే వస్తాను అని చెప్పి ఆనంది అంటుంది. ఇక వెంటనే ఆదిత్యకి కాల్ చేసి ఆదిత్య నేను నాకు కాబోయే భార్య ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆదిత్య అయితే ఇప్పుడు అమ్మ నాన్న నన్ను మార్చడానికి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు కానీ విషయాలు వచ్చాడంటే వాడిని కూడా మార్చేసి నన్ను ముగ్గురు కలిపి ఒప్పించాలని ప్రయత్నిస్తారు, రే ఇప్పుడు వద్దు మీరిద్దరూ భార్యాభర్తలుగానే మా ఇంటికి రావాలి అని చెప్పి ఆదిత్య చెప్పేస్తాడు. ఇక ఆ మాట చెప్పి ఆనందితో సరే మనం పెళ్ళయ్యాకే వాళ్ళ ఇంటికి వెళ్దాంలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.